సబ్స్క్రైబర్స్ కోసం 7 బాక్సులు తీసుకున్నాం మొత్తం ఆరెంజ్ బాక్సులో. మన ప్రయాణం అయితే 2300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇక్కడ బండి ఆపిర్రు, బిల్లులు ఇవ్వమన్నారు, బిల్లులు ఇచ్చిన. పోలీసులు కాదు ఏది కాదు, మరి ఎవడో తెలియదు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మన ట్రక్లాక్స్. ఇప్పుడు నేను చెప్పినా కదా లాస్ట్ వీడియోలో అయితే సబ్స్క్రైబర్స్ కోసం ఆరెంజ్ తీసుకొస్తా అని చెప్పేసి ఇయే అనమాట. ఈ బాక్స్లన్నీ మీకోసమే. మొత్తం 7 బాక్సులు తీసుకున్నాం. ఒక్కొక్క బాక్స్కి వచ్చేసి 500 రూపాయలు పడ్డది. మనకు బిల్లు కూడా ఇచ్చారు, అది బయట చూపించాలంట. ఇప్పుడైతే ఇది తీసుకొని క్యాబిన్లో పెట్టుకుంటాం. 1 బాక్సెస్ అని రాసిరు, అమౌంట్ ఏం వేయలే మనకి. ఇది గేట్లో చూపించాలి, గేట్ పాస్ గేట్లో చూపెట్టాలి. అది చూపిస్తేనే అన్ని వదులుతాడు. పట్రా ప్రసాద్, తీసుకో, లోపల పెట్టుకో. ఎందుకు ఇవన్నీ తీసుకోబోతున్నావు అని నన్ను అడుగుతారు. ఏమన్నా షాప్ ఉందా మీకంటే? షాప్ లేదు, లేదు. మా సబ్స్క్రైబర్స్ కానీ నేను చెప్తున్నాను. దిగు దిగు. పచ్చి సరుకులు, యాపిల్ అయినా, ఆనియన్ అయినా, ఏదైనా సరే మన సబ్స్క్రైబర్లు అడిగితే మనం వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. ఎప్పుడైనా తీసుకోతాం. ఇంతకుముందుకి యాపిల్ కూడా తీసుకొచ్చిన. ఇంతకుముందుకు వచ్చేసి వేరే లోడ్ ఏమైనా మనకి టమాటా కూడా ఇచ్చిన. ప్రతి ఒక్కరికి కలిసిన ప్రతి ఒక్కరికి ఇస్తాం అయిపోయేంతవరకు. వీళ్ళే అంట, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అంట. వీళ్ళే అంట ఓనర్లు. వచ్చేసి మనకి ఏమైనా ఆర్డర్లు కావాలన్నా కానీ వీళ్ళ లాంగ్వేజ్ చెప్తారంట. ఒకసారి బోలు. हेलो नमस्कार भाई साहब, आप सभी भाई को किन्नू, संतरा, सेब, आम जो भी कुछ चाहिएगा नंबर दे रखा है स्क्रीन पे. इसी नंबर पे कांटेक्ट करें और हमसे जुड़े. कुछ भी चाहिए, एप्पल चाहिए, ऑरेंज चाहिए, ग्रेप्स चाहिए, कुछ भी चाहिए. ఇద్దరు మార్కెట్ వాళ్ళకు సబ్ ఇద్దరు సే భేజ్ దేతే. మన సైడ్ అయ్యి పండుగ కాబట్టి ఇక్కడ సైడ్ నుంచి అక్కడ పంపిస్తారు అనమాట. ఇప్పుడు మనం ఏదైతే తీసుకొస్తున్న లోడు వీళ్ళే అక్కడికి పంపించేది. మీకు ఎవరికన్నా మెయిన్గా మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి కావాలనుకుంటే వీళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు. డైరెక్ట్ మనకు అక్కడికి సప్లై చేస్తారు అనమాట. ఓకే, పట్టేరా ఒకటి చాలు. మనకి యాంగ్లర్లకి లోపలికే వచ్చినాయి. యాంగ్లర్ల పైకి వస్తే మనం బందవాసు వేసుకొని తాళ్ళు గట్టిగా గుంజుకోవాలి. ఈ అయినా ట్రేలు ప్లాస్టిక్ ట్రేలు కాబట్టి డెలికేట్గా ఉంటాయి. అంత గట్టి గుంజినా కానీ పోతాయి. మనకి ఇప్పుడు యాంగ్లర్ లోపల వచ్చినాయి కాబట్టి సేఫ్టీ. ఇంకా ఎటు ఊగినా ఇటు ఊగినా ఎటు ఊగినా కానీ ఏం కాదు. అదే యాంగ్లర్ లేకపోతే లోడ్ అయ్యారు అసలు. ఏసాయి కొంచెం సరిపోద్దా చూడ. అటు చాలు, అటు దిగాలంట చూడరా. దిగుతుంది కానీ పట్టి ఫస్ట్ అయితే చాలా. కట్ అవుతుంది పోనీ. మనం అయితే ఇప్పుడు కాటా మీదకి వెళ్తున్నాం. లోడ్ అయితే అయిపోయింది. పేపర్లు వచ్చి కాటా వేసుకొని వెళ్ళిపోవడం మనం అయితే. దిగో 37,310 వచ్చింది. 37,310 చాలా తక్కువ. 44 టన్నుల వరకు మనకి పాసింగ్, 44 వరకు వేసుకోవచ్చు మనకి బార్డర్లో. అంటే 7 టన్నులు వేసుకోవచ్చు ఇంకా మనం లోడు. అంత తక్కువ వెయిట్. బంతిపూలు వేస్తాం ఇక్కడ నుంచి. బంతిపూలు వేస్తాం ఇక్కడ నుంచి. అరుస్తున్నాడు భయ్యుడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. బాయ్.
అన్ననే మనకు దగ్గరుండి అన్నీ చేయించింది కాంటాతో సహా బిల్లులతో సహా. लाइक करो शेयर करो सब्सक्राइब करो. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ప్రాసెస్ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అయితే, ఫాస్ట్గా అయిపోయింది. బిల్లుల కోసం వెయిట్ చేసుడు అవన్నీ ఏం లేదు. తప్పరా వెళ్ళిపోవడం వెళ్తుంది ఇట్లా బండి బయటికి వెళ్తే వాళ్ళకి పేపర్లు ఇగో గేట్ పాస్ దాదా ఈ రెండు ఆడి మనం సబ్స్క్రైబర్ల కోసం కొన్నాయి 7 బాక్సులు 1050 బాక్సులు, అది 2 స్లిప్పులు చూసుకుంటా. ఓకేనా? అనేలా ఇటు సైడ్ రోడ్ బంద్ ఉందంట, ఇటు పోవాలంట. ఆయన చెప్తున్నాడు, మనకొని తెలియదు ఇటు సైడ్ రోడ్ ఓపెన్ ఉందేమో అని చెప్పేసి మేము అటు కట్ చేస్తున్నాం బండిని. ఈ కటింగ్ల కాడ ఇదే బాధ, మనం ఫుల్ కరెక్ట్ కట్ చేసుకోకపోతే గోడలు తాకుతాయి గేట్ల కాడ. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ బాక్స్ తీసుకున్నాం, 7 బాక్సులు తీసుకున్నాం మొత్తం, ఆరెంజ్ బాక్సులు. ఒక్క బాక్స్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. మధ్యలో అట్టాలు వేయలే, డైరెక్ట్ పెట్టేసారు. అమ్మా తాత లెక్క పెట్టి ఒక బాక్స్ ఎన్ని ఉన్నాయో. ఏడ కలిసినా సరే అందరికి 4, 5 అట్లా ఇస్తా ఉండు సబ్స్క్రైబర్లు ఏడ కలిసినా. ఓకేనా? మళ్ళీ నేను ఇక ఉన్న ఇంటి తీసుకుపోతా దాచి పెట్టుకుంటా అంటే మళ్ళీ మంచి కూడా చెప్తాను. ఇంటి పట్టుకెళ్తావు బాక్స్ 2 లెక్క పెడదాం, అలా ఏం అవసరం లేదు. లెక్క పెట్టరాదు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 51, 52, 53, 54, 55. ఒక బాక్స్లో 55 ఉన్నాయి. నాకు తెలిసి అన్నీ ఉంటాయి అనుకుంటా. 55గా ఇలా చూద్దాం. 4, 8, 10, 40, 40, 41, 50, 51, 52, 53. ఓకే బయలుదేరుతున్నాం. ఇక అందరం మన ప్లాస్టిక్ పనులు అవి పెడతారు, మేము ఒరిజినల్ పనులు వేసేసినాం ముందర డెకరేషన్ కోసం. ఇంతవరకు అలా లోడింగ్ పోయినాం కానీ 2 రోజులు ఆడనే ఉన్నాం కానీ ఒక్క పని కూడా తినలే. అసలు దాంట్లో పోనీకి ఛాన్సే లేదు, పర్మిషన్ ఇవ్వలే. ఎందుకు ఆడ దీనికోసం అంత పెద్ద ఇష్యూ, కొన్నాక మంచిగా తీసుకొని తినాలి అని చెప్పేసి తీసుకోలేదు, తినలేదు. టేస్ట్ చూద్దాం ఎట్లుందో. తాత ఇగో చిన్నప్పుడు ఈ బత్తాయిలు అవి కొనుక్కుంటే స్కూల్లో ఇట్లా వచ్చేది కళ్ళల్లో, ఏమంట మండేది. అలానా? ప్రసాద్ గాడు బట్టలు మర్చిపోయినంట, తెచ్చుకోపోనా, బాగానే గుర్తు చేసిన. మంచిగా ఉందే, తింటా తినబుద్ధి అవుతుంది. దోశలు మీకోసం తెచ్చేది మంచిగా తీయ ఉన్నాయి, పండ్లు మిస్ కాకుర్రి. దోశలు ఇప్పుడు క్యాబిన్లో ఉన్నాం, మేము 4 ఉన్నాం, ఇప్పటికే మెస్సులు వస్తలేదు. బాక్సులు తీసుకుపోయి జర వెనక డిక్ ఉంది, ఆ డిక్కులో పెట్టుకుంటే జర సేఫ్టీ ఉంటుంది, జర కూర్చొని చేయగా దేనికైనా మంచిగా ఉంటుంది. ఖరాబ్ కాకుండా పెడతాం చెట్టు, మనం ఇటువరకు పెట్టకపోలే అట్లా పెడదాని. ఈ బాకెట్ తీసి కింద కడదా, బాకెట్ ఏది చూసాయి అంట ఎన్ని పడితే అని తమ ఇటు అటు 2 బట్టాలు దేవుడా ఏం కాదు. అమ్మ తాడు ఇల్లు నీ పడితే నీ పడుతుంది కానీ పడతాయి 2 పట్టాలు దేవుడా. ఐష్ సూపర్యా, ఆటం పడుతుందా ఒకటి. బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మనకి కాకినాడ వచ్చేసి 2300 కిలోమీటర్లు ఉంది. మన ప్రయాణం అయితే 2300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇక్కడ నుంచి మనం ఈ రూట్లోకి మళ్ళీ ఈ సర్వీస్ రోడ్లో నుంచి ఈ హైవే నుంచి మలౌత్ నుంచి అట్లా వెళ్ళిపోవాలి. మనం వచ్చేటప్పుడు సోనిపత్ పానిపత్ తగిలింది మనకి, ఇప్పుడు అది తగలదు, డైరెక్ట్ ఎక్స్ప్రెస్ హైవే మీదకి వెళ్ళిపోతాం మనం.
మనం అబోర్ నుంచి స్టార్ట్ అయినాం కదా, ఇక్కడ నుంచి మనకి మలవత్ వెళ్ళాలి. మలవత్ వెళ్ళకుండా వేరే రూట్ చూపిస్తుంది, అట్లా వెళ్ళొద్దు. మలవత్ నుంచి మండి దబ్బోవాల్ అని ఉంటుంది, అక్కడ నుంచి సిర్సా నుంచి ఫతేబాద్, తర్వాత హిస్సర్ నుంచి హన్సీ తర్వాత రోహ్తక్ వస్తుంది. అక్కడ నుంచి మనం ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్ళిపోతాం. 23 కిలోమీటర్లు వెళ్తే మనం డైరెక్ట్ ఎక్స్ప్రెస్ హైవే మీద నుంచి మళ్ళీ స్ట్రేట్గా వెళ్ళిపోతే పల్వాల్ నుంచి మనకి ఆగ్రా బైపాస్, అక్కడ నుంచి మన గ్వాలియర్ ఆ రోడ్ వచ్చిన రూట్. ఇక కట్ అవుతుందారా? జర కటింగ్ కొంచెం పెద్దగా ఇస్తే అయిపోవాడు ప్లేస్. అది చిన్నగా ఉండే రోడ్డు ఇందులో కట్ అవ్వాలంటే అసలు ప్లేస్ సరిపోతలేదు. వాస్తవానికి అయితే మనం ఇటు సైడ్ రావాల్సిన అవసరం లేదు, అది ఇటు సైడ్ రాంగ్ రూట్. ఇది ఇట్లా వచ్చి బండ్లు ఏది కూడా కట్ చేసుకోవద్దు, అట్లే వెళ్ళిపోవాలి. కాకపోతే అక్కడ రోడ్ అనేది బంద్ ఉందని చెప్పేసి మనకి ఇట్లా పోనీ అని చెప్పారు. గేట్ కాడ చూసారు కదా, డైవర్షన్ ఇటు చేయించారు మనని, అందుకనే కొంచెం ఇబ్బంది అయిపోయింది కటింగ్ దగ్గర. ఇక్కడ నుంచి మనం ఈ రూట్కి మళ్ళీపోవాలి. ఇక్కడ నుంచి వచ్చినాం మనం, ఇట్లా నైట్ టైంలో వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి రైట్కి. ఇక్కడ రోడ్డు బంద్ ఉంది చూస్తారు కదా, దీనివల్లనే మనం అట్లా తిరిగి రావాల్సి వచ్చింది సర్వీస్ రోడ్లో. ఇది వర్క్ కంప్లీట్ అయిపోతే డైరెక్ట్గా ఇది బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతుంది రోడ్డు. ఎక్కడ పోయినా ఏ రూట్లో పోయినా కానీ మొత్తం కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయి ప్రతి ఒక్క చోట. ఇంత విసుకొచ్చిందంటే అసలు అన్లోడ్ అయిన తర్వాత 4 రోజులు అక్కడ ఆగినాం. లోడ్ ఏదైనా సరే దొరకాలని చెప్పేసి మనకు పార్సల్ అయ్యి ఉన్నాయి, కిరాయిలు తక్కువ. యాపిల్ వేసుకొద్దామంటే కోల్డ్ స్టోర్ నుంచి యాపిల్ రేట్ తక్కువ, మొత్తం డౌన్ అయిపోయింది. మనకి సీజన్లో మంచిగా ఉంటాయి రేట్లు. ఇప్పుడు మొత్తం సగానికి సగం తగ్గిపోయేసరికి అసలు లోడ్ పెట్టాలంటేనే పానం ధరించలేదు. 4 రోజులు ఆగైనా సరే ఏదైనా మంచిగా దొరుకుతుందని ఆగి ఈ లోడ్ పట్టినాం. ఈ లోడ్ పట్టినాక ఇళ్ళకి వచ్చినాక ఎమ్మటే అవుతుందా అని చెప్పేసి అనుకుంటే, ఇళ్ళ వచ్చినాక మళ్ళీ 1 డే పోయింది, 2 డేస్ పోయింది, అలా అయింది 3వ రోజు లోడు. కానీ లోడింగ్ మాత్రం చాలా ఫాస్ట్. అసలు ఆరెంజ్ లోడ్కి వస్తే మనకు వచ్చిన రోజు లోడ్ కావాలి కానీ గంటలనే లోడ్ చేస్తారు. బండి లోడింగ్ పాయింట్లో పెట్టడమే ఆలస్యం. రప్ప గంటలు లోడింగ్ చేసి పట్ట కట్టేసి ఎమ్మటే ఇస్తారు. బిల్లులు కూడా చాలా ఫాస్ట్గా ఉంది ప్రాసెస్ అయితే. ఇక్కడ బండి ఆపిర్రు, బిల్లులు ఇవ్వమన్నారు, బిల్లులు ఇచ్చిన. పోలీసులు కాదు ఏది కాదు, మరి ఎవడో తెలియదు. మార్కెట్ సంబంధించిన ఆట కానీ పోనీ అది ఇంకో ఫోన్ ఏం లేదు. వాళ్ళు ఇది మన కార్డే అంట. ఈ లోడ్కి సంబంధించి మనకు మార్కెట్ చేసే ఎట్లనో అట్లనే వాళ్ళు కూడా ఈ ఆరెంజ్ లోడ్కి సంబంధించి ఏదో కార్డు ఉంటుందంట. వాళ్ళకి డబ్బులు కట్టాలట్టుంది, డబ్బులు కట్టా కార్డు తీసుకోవాలట్టుంది. మనకు కార్డు గిడ్డ ఏమి ఇవ్వలేదని అంటే వాళ్ళతో ఫోన్ మాట్లాడిపోయాను. ఫోన్ మాట్లాడిస్తే వాళ్ళు ఏమో మాట్లాడుకోరు, కెన్నే గిన్నె అన్నారు వాళ్ళ భాషన. జావ అని బిల్ ఇచ్చేసి మరి వాళ్ళ భాష మనకు తెలియదు కానీ పంజాబీలో మాట్లాడారు. గడ్డినే కార్డు మంగళం అన్నారు. జావ అంటే వచ్చేసింది. నేను రౌడీ మామూలుకి ఇట్లా వసూలు చేస్తున్నావు అనుకున్నాను. ఒక పోలీస్ బండి కాదా, యూనిఫామ్ లేదా ఏం లేదా, ఉత్తన కార్ పెట్టుకున్నాడా. మన ఈ సేల్ ట్యాక్స్ వాళ్ళలాగా ఉన్నారు. సేల్ ట్యాక్స్ వాళ్ళ కన్నా బోర్డు అని ఉంటుంది, అది కూడా లేదు. మరి అవును, కొన్ని బండ్లు కార్డు అది పైసలు కట్టకుండా ఇల్లీగల్గా పంపిస్తుంటాయి. అప్పుడు లాస్ అవుతారు కానీ మార్కెట్ సంబంధించి ఇంత మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నెలకి ఇంత అని చెప్పేసి కట్టేది ఉంటుంటుంది అందరు యూనియన్. కార్డులు కట్టకపోతే పంపించారంటారు. మనకు అంత ఐడియా లేదు, కాకపోతే ఆయన కార్డు అన్నారు కాబట్టి చెప్తున్నా దాని గురించి అంతే. మలవత్ అంటే ఇదే, మనం వచ్చేటప్పుడు అట్ల నుంచి వచ్చినాం. ఇప్పుడు ఇటు రైట్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోవాలి ఈ రూట్లో. ఇవన్నీ మనం తిరగని ఏరియాలు, ఇదంతా డిఫరెంట్ రూటు, కొత్త రూటే మొత్తం. మనం అటు నుంచి వచ్చేటప్పుడు కూడా కొత్త రూటే, లుధియానా నుంచి ఇక్కడ అబోర్ దాకా కొత్త రూటే. మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు కూడా ఎక్స్ప్రెస్ హైవే దాకా మన కొత్త రూటే. ఇటు వెళ్తున్నాం బటిండా సర్కిల్ నుంచి మనం రైట్కి వెళ్ళిపోవాలి. ఈ అమ్మాయి ఎక్కడ మనుషులు రా నాయన, చక్కగా ఊరికొస్తూనే ఊరు. ఇక్కడ తగిలింది నాయన, ఇప్పటివరకు సిగ్నల్ తగలే ఏడ. ఈ సిటీ ఏరియాలలో కామనే సిగ్నల్స్ ఉండడం.
గో చూడు ఆయన ఆరన్ కొడుతుంది, ఇటుగిటి రాగాలి బండి ఉంది. యూటర్న్ ఉన్న దగ్గర సిటీ ఎర్రలో ఇదే తలకాయ నొప్పి. ఏం చేస్తారు, ఆ నుంచి ఇటు రఫ్ను ఇటు సైడ్ తిరుగుతారు యూటర్న్ ఉన్న కాడ. మనం ఏమనుకుంటే ఇటు సైడ్ వస్తామని కలగాను, మనకు కనపడదు. కింద ఏమో చిన్న ఉంటుంది కార్లు, రఫ్ను వచ్చి మనం ముందర పెడతారు, మనం చక్కగా పోయేటోళ్ళు దానికి తలిగిచ్చేస్తాం. ఎప్పుడైనా యూటర్న్ చేసుకునేటోళ్ళు డివైడర్ పక్కమటి రావాలి. డివైడర్ పక్కమటి రారు, మళ్ళీ లారీ కింద మనం పోయేది లారీ ముందల నుంచి పోదామని లారీ పక్క నుంచి అక్కడ తిప్పుకొని వచ్చి దీని ముందర పెడతారు. ఇక ఇది మొత్తం హైవేనే, ఇక్కడ ఒక బంక్ ఉంది. మళ్ళీ ఇది మిస్ అయింది అనుకో, ముందర ఏడున్నాయేమో ఫుల్ చేపించేసుకొని పోదాం. ఓకే తాత వాటర్ ఉన్నాయో చూసుకో. వాటర్ ఫుల్ బకెట్లల్లో, క్యాన్లల్లో, ట్యాంక్ ఫుల్, యాడ్ బ్లూ ఫుల్, అన్నీ ఫుల్ చేసి నువ్వు కూడా ఫుల్గా. చలో ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం డీజిల్. మళ్ళీ వాళ్ళు పోసుకోవాలి, మళ్ళీ లిక్విడ్ పోసుకోవాలి. డీజిల్ 80 రూపాయల 1 పైసా, 80 రూపాయల ఎంత, 80 రూపాయల 51 పాయింట్. మరో డీజిల్ ఫుల్ చేసుకున్నాం, యాడ్ బ్లూ నింపుకున్నాం, వాటర్ నింపుకున్నాం, అన్ని పనులు కంప్లీట్ చేసుకొని బయలుదేరుతున్నాం బంకులంగా. ఊరుకుడు అన్నం తింటాను కావుతాం ఇక ఒక కాడేనన్న. డీజిల్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి మనకి 28,000 పట్టింది. దబ్బోలి అని వస్తుంది, అదే మనకు బార్డర్. ఆ దబ్బోలి దాటిన తర్వాత మనకి హర్యానాలోకి ఎంట్రీ అయిపోతాం. ఇక రోడ్డు కూడా చూసురుగా ఎంత బాగుందో, వెళ్ళిపోతున్నాం. ఇట్లాంటి రోడ్లలో అయితే మంచి జర్నీ చేయాలనిపిస్తుంది. మనం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మన పంజాబ్కి వచ్చిన దాకా ప్రతి ఒక్క చోట రోడ్లన్నీ కూడా బాగానే ఉంటాయి. ఎన్నో ఒక కాడ చిన్న చిన్న గుంతలు గతుకులు లాంటివి ఉంటాయి, కానీ మిగతా రోడ్డు అంతా కూడా హైవేనే, టాప్ అండ్ టాప్ రోడ్డు. ఇక్కడ సైడ్ వస్తే మనకి రూట్ అనేది చాలా బాగా నచ్చుతుంది నాకు. అదేదైతే మన అస్సాం సైడ్, అగర్తల సైడ్ వెళ్తాం, ఐజాల్ సైడ్ వెళ్తాం, అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు అయితే ఎంత డేంజరస్ ఉంటాయి రోడ్లు, అంత బాగుంటాయి ఇక్కడ సైడ్ రోడ్లు. కాకపోతే ఈ రూట్లో కూడా కొంచెం బార్డర్లు తీసేసినప్పటి నుంచి మనకి పోలీసు వాళ్ళ టార్చర్ అనేది ఎక్కువైపోయింది. ఎప్పుడైతే బార్డర్లు ఉండనో అప్పుడే మంచిగా ఉండే, ఎందుకంటే ఆ బార్డర్లో మంచిగా పోయేది 700 ఎంతో తీసుకునేది, కాంటాక్ట్ పెట్టుకునేది, మంచిగా వెళ్ళిపోయేది. బార్డర్లలో 700 ఖర్చు అయితే ఇప్పుడు ఆ బార్డర్లు తీసేసినందుకు 700కి 700 డబల్ అయిపోతున్నాయి. 700కి 700 ఇంకెక్కువనే అవుతున్నాయి, 3,000 4,000 పైన అవుతుంది ఖర్చు. ఆపిన వాళ్ళకి వెళ్ళా 1000 రూపాయలు. అదే బార్డర్లో అయితే మంచిగా 700 ఇచ్చేస్తే కాంటాక్ట్ పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయేటోళ్ళం, ఎవరు ఆపేది ఉండదు, ఏముండదు. ఇక ఇప్పుడు ఆ బార్డర్లలో ఉండేటోళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి ఇక 1000 వసూలు చేసుడు అయిపోతుంది. ఈ ఆర్టీఓలు అని చెప్పేసి, పోలీసులు అని చెప్పేసి, పీసీలు అని చెప్పేసి, ఖర్చులు అని చెప్పేసి అంతా. ఒక ఇళ్ళ ప్లాన్ చూడు ఎట్టుందో, వెనక ఆయన పెట్రోల్ అయిపోయిందో ఏమైందో, ముందర ఆయన గుడ్డ పట్టుకుంటూ ఆ గుడ్డ పట్టుకుని గుంజుకోబోతుండు. భలే ఉంది ఏమో, మంచి ప్లాను, మంచిగా ఉంది ఐడియా. ఏదో డక్క కొట్టుకొని ఇట్లా కాలు పెట్టి అంత కాలంతా నొయ్యంగా ఇబ్బంది పడుకుంటూ పోయే బదులు అది భలే ఉంది ప్లాను. వెనక కూర్చుని ఆయన టవల్ పట్టుకుంటూ ముందర తోలేటైనా దాని వెనక కూర్చుని ఆయన మళ్ళీ ఆయన టవల్ పట్టుకుంటే తన చంపడే ఇక. ఇంకా చలి అయితే చాలా తక్కువ ఉంది. మామూలుగా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వెదర్ అయితే ఎంత కూల్గా ఉండంటే అసలు విపరీతమైన చలి, చేతులు ఇట్లా గడ్డగట్టిపోయేది. గ్లౌజులు వేసుకోకపోయినా, షూ వేసుకోకపోయినా ఉండలేకపోయేటోళ్ళం. ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గింది, చలి అంత లేదు. లాస్ట్ టైం వచ్చినంత చలి లేదు. జనవరిలో వచ్చినాం అనుకో స్టార్టింగ్లో, అప్పుడు మంచు పడుతుంది. ఇక్కడ ఏదైతే మన జమ్మూ ఉందో, జమ్మూ స్టార్టింగ్ నుంచి కాశ్మీర్ దాకా మంచు పడుతుంది. ఇప్పుడు ఆ మంచు పడట్లేదు కాబట్టి మేము అటు సైడ్ లైట్ తీసుకున్నాం. ఇక లేకపోతే ఇప్పుడు కాశ్మీర్లో ఉండేటోళ్ళం, ఈ టైం వరకు కాశ్మీర్లో మంచిగా బరఫ్లో ఐస్లో మంచిగా తిరిగేటోళ్ళం. ఆ నుంచి అట్లనే మళ్ళీ పైకి కూడా వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసినాం, కానీ వద్దులే ఇక మన మంచు పడంది అటు పోయి కూడా వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ లైట్ తీసుకున్నాం. ఇక్కడ డైవర్షన్ ఉంది, బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మన బండ్లు వస్తున్నాయి చూడు వెనకాల. ఎటు పోతారా బొమ్మ, బండి అటు పోతుందా, కారు అటు పోతుంది, వాళ్ళకు కూడా తెలియనట్టుంది. ఇగో ఇటు సైడ్ ఉంది బోర్డు ఏమో, దబ్బోలి సిర్సా, మనం వెళ్ళాల్సింది అటు సైడే. కాకపోతే మరి ఇది ఊళ్ళంకి వెళ్తుందా లేకపోతే ఎట్లా వెళ్తుంది అనేది మనకు ఐడియా లేదు. రూట్ మ్యాప్ అట్లా చూపిస్తుంది, ఇలా వెళ్ళి అలా చూపిస్తుంది. అక్కడి నుంచి పోతున్నాయి వెహికల్స్, ఆ నుంచి ఉంది రోడ్. మళ్ళీ అది బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇట్లంగా ఇచ్చారనమాట రూటు. మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలే, అక్కడక్కడ డైవర్షన్ ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఏముంది ఇప్పుడు ఆ సర్వీస్ రోడ్లో పోతే మళ్ళీ ఎంత దూరం పోయి రివర్స్ రావాల్సి వచ్చాయేమో. అక్కడ ఎవరు లేరు కాబట్టి మేము ఇక ఈ రూట్ మ్యాప్ని నమ్ముకొని రావాల్సి వచ్చింది. రోడ్డు కూడా మంచిగానే ఉంది,
కిన్ను లోడే కిన్ను బిల్ అంటే क्या कहाँ का नंबर है? तेलंगाना हैदराबाद तेलंगाना स्टेट क्या? हाँ नई स्टेट नहीं है वो TS का TG चेंज कर दिया TS होता है TG चेंज कर दिया CM चेंज हो गया क्या क्या खत्म है पोल्यूशन नया गाड़ी है 4 महीने का गाड़ी है पोल्यूशन ही रहता है इसमें BS6 नया गाड़ी का पोल्यूशन रहता नया गाड़ी फिटनेस नया गाड़ी है साहब फिटनेस क्या है पोल्यूशन नहीं है नया गाड़ी का 4 महीने का गाड़ी को पोल्यूशन क्या रहता है BS6 नया गाड़ी है क्या बनने का नहीं है वो 2 साल का फिटनेस बनते हैं अभी नया गाड़ी को फिटनेस क्या बनते क्या बोल तो बिल्डी तो दिया ना क्या सब है भाई गाड़ी का भरा है ना टैक्स तो क्या खत्म हो गया बार दिखाओ मैं कभी बना है इतने का तो दिल तोटी कितना दिन हुआ देखो क्या खत्म हो गया बोल रहे अन्य ఉన్నాయి అది खत्म అని చెప్తున్నారు RTO బయట అంట RTO బయట नया बना है नया कितना दिन हुआ देखो नया वाला है खत्म नहीं हुआ बनाया किधर डेट देखे इसकी खत्म तभी तो बोल रहे हैं किधर का 24 है क्या चल रहा है बेल्ट फाड़ ली ले लाइसेंस ले लाइसेंस निकालो वैलिड कितना देखो 3 महीने तक है वैलिड देखो उधर ऊपर देखो क्या आदमी लोग है भाई అన్ని కాగితాలు ఉన్నా కూడా ఆర్టీఓ అని పట్టుకొని ఇబ్బంది చేస్తారు టీఎస్ గాడి అన్న టీఎస్ ఎందుకు ఉంటుంది అదే అని చెప్తుంది అంటే అన్నిది కూడా తక్కువనే ఉంది చూడ అది ఎంత ఇబ్బంది పెడుతురా दिखाता हूँ मैं मेरे पास ऑनलाइन है ना ऑनलाइन में TG का मैं दिखाता हूँ ना सब पेपर रखते हैं लो ओ 200 अरे कितना बार आता हमको जो बोलते हैं 200 लेकर చూసిరుగా ఇట్లుంటుంది 500 అంట దానికోసం ఈలో ఐలో అన్నీ ఉన్నాయి ఆన్లైన్లో చూపించిన ఇప్పుడు మన ఆన్లైన్ కొట్టి చూపిస్తే అప్పుడు ఇక RTOకి పైసలు ఇవ్వని అంటున్నారు అరే ఫస్టే మరి నాకు పైసలు కావాలరా బాబు అని చెప్తే అయిపోతాయి చూడు మన ఆన్లైన్లో చూపించిన TGలో 3/31/2025 వరకు ఉంది అయ్యామంటాడు లేనే లేదు 3 నెలల కిందనే అయిపోయింది ఎవరిని చెప్తున్నారో ఆయన దేశాలన్నీ తిరిగి వచ్చిన వాళ్ళకి మాకే నేర్పిస్తున్నారు మళ్ళీ పోలీసు వాళ్ళ గురించి ఎప్పుడు రాలే ఈ బండి TG ఎక్కడ బండి బయట బండి ఏదో ఒకటి ముంచాలి ఇట్ట తయారయ్యారేంద్రా నాయన పోలీసులు మరి దారుణ ఎంట్రీ 100 రూపాయలు 200 అంటే అయిపోతుందిగా ఇచ్చేస్తాం వెళ్ళిపోతాం దానికోసం ఇప్పుడు ఇది లేదు అది లేదని సతాయించి RTO ఉండు ఇక్కడ RTO కాడ RTO సల్లగుండా RTO ఉంటే పేపర్లన్నీ చెక్ చేసి అన్నీ బాగానే ఉండే ఇంకా మళ్ళీ ఏమైంది కొత్త బండికి అంట పొల్యూషన్ దిక్కో అని అంటాడు
కొత్త బండికి ఏం పొల్యూషన్ ఉంటుంది? BS6 బండ్లకి పొల్యూషన్ లేదు అసలు, BS6 బండ్లకి. అందుకని యాడ్లు ఇడ్లు పోసుకుంటా బకెట్లకి పైసలు పెట్టుకొని పోసుకుంటుంటే ఇంకా పొల్యూషన్ ఎక్కడిది? పొల్యూషన్ అంట ఫిట్నెస్ అంట. ఫిట్నెస్ కొత్త బండికి ఫిట్నెస్ అంట. అది ఇప్పుడే 2 సంవత్సరాల తర్వాత ఫిట్నెస్ చేపిస్తారు. అలాది పంజాబ్ దాంట్లో నెంబర్ కొడితే ఏడ వస్తుంది? మన తెలంగాణ స్టేట్ది, టీజీ స్టేట్ది సంబంధించి కొట్టాలి ఫైలు, అప్పుడు చూపిస్తుంది. ఉత్తగానే పంజాబ్ దాంట్లో నెంబర్ కొట్టేసి అది ఒకటి తప్పు కొడతాడు, రైట్ కొడతాడు. వాళ్ళ దాంట్లో తప్పు ఉన్నందుకు నాకు చూపిస్తలేదు ఆన్లైన్లో అని అంటాడు. నీకు ఆన్లైన్లో చూపిపోతే నేనేం చేయను స్వామి, నేను చూపిస్తా పట అని చెప్పేసి నేను ఓపెన్ చేసి చూపించినాక పైసలు ఇయ్యని అంటుండే. ఇప్పుడు వచ్చేసి మనం ఆగ్రా బైపాస్ నుంచి వచ్చేసినాం, ఇది చూస్తారు కదా, ఇట్లా వెళ్ళిపోవాలి. ఇట్లా కింది నుంచి వెళ్తే సిటీలోకి వెళ్ళిపోతాం. ఇదేమో బైపాస్ అనమాట. పైనుంచి కొందరు ఏం చేస్తారు తెలియక డైరెక్ట్ కింది నుంచి వెళ్ళిపోతారు. అట్లా చక్కగా అట్లా వెళ్ళొద్దు. మనకి ఇక్కడ బైపాస్ ఉంటుంది, చూసుకోవాలి. ఇక్కడ పెద్ద టర్నింగ్ ఉంటుంది. దీని నుంచి చక్కగా వెళ్తే మనం బైపాస్ అక్కడ గ్వాలియర్ రోడ్కి వెళ్ళిపోతాం. అట్లా పోతే సిటీలో పోదాం, తలకాయ పోనీకి ఉండదు. నో ఎంట్రీ ఆపేస్తారు బండ్లు. మళ్ళీ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పోయి యూటర్న్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకో రోడ్ వస్తుంది చూడుర్రి. చూసుకున్న రాంగ్ రూట్లో మనం అట్నే వెళ్ళిపోయినా అనుకో, మర్చిపోయి అవతలంగా పక్క నుంచి వచ్చే రూట్లంగా మళ్ళీ వస్తాం. అట్లా అది కూడా ఈ రూట్లోకే టచ్ అవుతుంది. కాకపోతే యూటర్న్ ఉండదు దగ్గర, 10 కిలోమీటర్లు వెళ్తేనే యూటర్న్ ఉంటుంది. రాంగ్ రూట్లో రివర్స్ ఎట్లా రాలేము, ఎందుకంటే ఈ మొత్తం పెద్ద పెద్ద రోడ్లు హైవేలల్లో స్పీడ్గా వచ్చేస్తాయి బండ్లు. తాజ్మహల్ పోయినా కానీ ఇక్కడ మన మథురాల కృష్ణుని గుడి ఉంటుంది అంటే, కృష్ణుడు పుట్టిన గుడి అది. మళ్ళా కాశీ ఇప్పుడు ఎన్ని మిస్ అవుతున్నావు, కాశీ ఎన్ని మిస్ అవుతున్నావు, కాశీ మిస్ అవుతున్నావు. మళ్ళీ ఇది ఏంది మన కుంభమేళ మిస్ అవుతున్నావు. టెంపుల్ బొచ్చ టెంపుల్ ఈ టైంలో కావాల్సుకొని లక్షలు పెట్టి కిరాయిలు పెట్టుకొని బస్సులు కట్టుకొని వస్తారు. మనం ఈ రూట్లో పోయేటలో మనం పోతలేము. ఇక్కడ బండి ఆపుకొని ఒకరోజు ఆపుకొని పోవచ్చు. కానీ ఈ లోడ్ అర్జెంట్ లోడే. వచ్చేటప్పుడు షాపులు అర్జెంటేనా, పోయేటప్పుడు సంతరాలు అర్జెంటేనా. అదే ఒక మట్టి మశానం అయితేనో ఆపుకొని పోదు, టైం ఉండు ఒకరోజు ఆపితే. దోస్తులు చూస్తారు కదా, బీడీలు అంటే బీడీలు, పొద్దున్న లేస్తే బీడీలు, నైట్ బీడీలు చూసిరుగా, మొత్తం బీడీలతో. ఇక అన్నం తినకుండా పడతారు కానీ బీడీలు కావాలి. తాలేడా రాత్రి తాలేడంట బీడీలు. అయినా నిద్రపోయింది కదా, ఎడ తాగుతాడు అడుకుండుగా. నువ్వు మధ్యలో తాకే, అటు పొసకన్నా పోయి తాగా, నా పక్కన తాగు. బీడీ కోసం బాటిల్ లేపుతున్నారు ఆయన. గోధుమలు ఎక్కువనే, వరి చేనులు అనుకుంటున్నాను నేను. గోధుమల చేనులు ఉంటాయి ఇక్కడ సైడ్ ఎక్కువ. ఈ హైవే పక్క మట్టి పోతుంటే మొత్తం గోధుమల తోటలే, అంతా గోధుమలే తాత. గోధుమలు రాగులు కాదే, ఆవాలు. అవి గోధుమల చేనే మరి. వాళ్ళన్నారు వరి చేనని. మన బండి వచ్చేసి ఇక్కడ ఆపుకున్నాం సైడ్కి, సర్వీస్ రోడ్లో మనకి పార్కింగ్ ప్లేస్ ఉందన్నమాట. గిన్నెలు గిట్లా కట్టుకుందాం అని చెప్పేసి. ఇక్కడ చూస్తారు కదా మొత్తం ఆవాల చేనులు, ఇక్కడ సైడ్ మొత్తం ఆవాల చేనులు ఉంటాయి. ఒకసారి దగ్గర పోయి చూద్దాం. మాకు డౌట్ అవి ఆవాలా కాదా ఏంది ఆ చెట్లు అని చెప్పేసి. ఒకసారి దిగుదాం, ఏదన్నా కింది పోయి దిగి చూసి వస్తాడంట. కాదు కనిసేనా అనుకున్నా ఫస్ట్. కనిసేనా? అక్కడ గోధుమలు. ఆవాలు ఇవన్నీ కానీ నల్లగా అవుతాయి. చిన్నవి ఉన్నాయి కదా, ఈ ఎండిపోయి మంచిగా నల్లగా అయితే ఆవాలు అవుతాయి. పోపు గింజలు అయితే తీసుకోపోదా? ఇప్పుడైతే పోపు గింజలు మస్తు టైం పడుతుంది. అమ్మ ఏమలా ఉన్నాయి కానీ కాయలు. అదే ఒక్కొక్క చెట్టుకి బొచ్చాడు కాయలు ఉన్నాయి. అవి చూస్తే నేను కొమ్మలే అనుకుంటున్నా. నేను పిల్లి పేసరు రోడ్డు నుంచి చూస్తే ఎవరికి అర్థం కాదు. అరే ఏం చేయాలి అబ్బాయి అని. ఈ పూలు మాత్రమే కనపడుతున్నాయి. మరి కాయలు ఎప్పుడైతే ఈ పూల నుంచి కాయలు వస్తాయో మేము అనుకున్నాం. కానీ ఎన్ని కాయలే, ఈ కాడలు మొత్తం కాయలే, ఇన్ని కాయలే ఉన్నాయి. మన వరి చేనులు ఉన్నట్టే ఉన్నాయి కానీ గింజలు జర్ర వేరేలా ఉన్నాయి. గోధుమ చేను ఇట్లుంటుంది, గింజలు జర లావుగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి ఇట్లా. అదే మన వరి చేను అయితేనో సన్నగా ఉంటే జర పొడుగు ఉన్నట్టుగా అనిపిస్తాయి. తాటిపల్లి ఒడ్లు ఉన్నట్టున్నాయి ఇట్లుంటుంది. ఎవరు తెలియదా ఈ గోధుమల గురించి. కాకపోతే మన సైడ్ పండవ అంతే. పాలకూర తెంపుకరా. మంచి ఆవాలు పంట ఎందుకు పంట ఇంత ఆవాలు ఏం చేస్తాం అనుకుంటే
అలా మిషన్లు వేసి మళ్ళీ ఆయిల్ తీస్తారు మంచిగా బాటిల్లో నల్లగా ఉంది. మనం మేము తీసుకున్నామంటే ఒక ట్యాంక్ పోయినాము. అమ్మ గంజిగా పోపు గింజలు వేస్తారు చెట్టు వేయరు కానీ మిషన్కి వేసి మొత్తం ఇక మిషన్కి వేస్తే మొత్తం ఎట్లా వెళ్తా మన పిండి కన్నా మన శనగ పల్లీలు ఉంటాయి చూడు, పల్లీల నూనె లెక్కన వస్తుంది. షాపులలో నల్ల బాటలు చిన్న చిన్న లీటర్లు. ఓకే, అన్నం వండుకొని మంచిగా క్యాప్సికమ్ కర్రీ చేసుకొని తిన్నాం. ఇక్కడ మనకి అవి చూస్తారు కదా, పైన ట్రేలు వెనకకు వచ్చేసినాయి. ఒక మొలతాడు వేసుకుంటే అయిపో అప్పుడే లోడ్ అయినప్పుడు, కానీ మీ ఈడ ఒక 3 వేసినాం కానీ ఇంకోటి పైన వేయలే. ఎట్లాగో మనం కత్తెరలు వేస్తాం అన్నట్టుగా అనుకున్నాం. ఆ కత్తెరల మధ్య నుంచి కొంచెం వెనకకు వచ్చేసినాయి. ఆడ ఇప్పుడు ఏం చేయాలంటే ఆ లోపల నుంచి తాడు తీసుకొని ఆ టేసి గట్టి గుంజితే ట్రేలు లోపలికి వెళ్ళిపోతాయి. చూద్దాం ఇప్పుడు ఎట్లా అవుతుందో మరి పరిస్థితి. ఎందుకంటే అట్లే జారుకుంటూ వచ్చి సింగిల్ పట్ట కాబట్టి కోసుకొని కింద పడేది కూడా తెలియదు. కరెక్ట్ ట్రే వాడు ఆల్రెడీ తెగింది చూడు, పైన మూలకి ట్రే తెగింది. అది పట్ట కట్టినప్పుడే తెగింది, ఇంకా ఎక్కువ అయిపోయింది, పెద్దగా అయిపోయింది. జస్ట్ గీయే ఫస్టే మనం వీడేస్తే అయిపోరా ప్రసాద్ మొలతాడు. వదిలే ఇట్లనే వేద్దామా, లోపల నుంచి వేద్దాం తాడు కింద నుంచి. మొత్తం లాగాలి. చూస్తారు కదా, ఇప్పుడు ఈడ ఒకటి వేసినాం, ఇంకోటి పైన ఒకటి వేసినాం. ఆ 2 ట్రేలకి ఇంకా మనకి ఏ టెన్షన్ ఉండదు, వెనక జారే పరిస్థితే లేదు అసలు. కాకపోతే పైననే పట్ట జినిగింది, ఆ పై ట్రే కొంచెం వంగింది. ఇట్లా గట్టి గుంజేసరికి ఇట్లా దగ్గరకు వంగినట్టు అయింది. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం జరగదులే, కానీ లోడ్ మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక ట్రే అనేది కొంచెం డ్యామేజ్ అయినంత మాత్రాన కాయలు ఏం ఖరాబ్ కావు. ఓకే, పర్ఫెక్ట్ ఉంది. ఇక బయలుదేరుతున్నాం. ఇప్పుడు బయలుదేరితే మనం రేపు తెల్లారిందాక ఇక కంటిన్యూ జర్నీ చేస్తాం. ఎందుకంటే నైట్ టైం జర్నీ మనకి ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు డేలో కూడా ఇప్పుడు మనం ఇప్పటిదాకా మధ్యాహ్నం అయింది, టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి కంటిన్యూ జర్నీ చేస్తే మనం తొందరగా వెళ్ళిపోతాం ఆపకుండా. చలో దా.